నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. కుల మతాలకు అతీతంగా వైసీపీ పాలన కొనసాగుతుందన్న సీఎం జగన్. లంచాలకి తావు లేకుండా పాలన చేస్తున్నామని వెల్లడి. ఆర్య వైశ్యులంతా వైసీపీతోనే ఉన్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజం. టీడీపీ వైసీపీలు రెండు బీజేపీ తొత్తులేనని మండిపడ్డ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ప్రజలు వాస్తవాలను గమనించి కాంగ్రెస్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప ఆయుధం ఓటు అన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఎంతో మంది పోరాట త్యాగాల ఫలితం వలన ఓటు వచ్చిందన్న విషయం గ్రహించాలని సూచన. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. బస్సు యాత్ర నిర్వహించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. తుగ్గలి, రాతన పరిధిలో 10,000 జనాభా ఉన్నారు. ఈ 2 గ్రామాల సచివాలయ పరిధిలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామని చెప్పారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని ఆయన గుర్తు చేశారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందని అన్నారు. తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్లకు పైగా నిధులు అందించాం. ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. రతన గ్రామానికి పథకాల రూపంలో 26 కోట్ల 59 లక్షలు అందజేశామని సీఎం జగన్ అన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు ఆయన. ఈ రోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, ఈ 2 సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా 10,000 మంది జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. అన్న, మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న. దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా. మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. కూర్చోవాలన్నా. మీరు కుర్చీల పైన నిలబడకూడదు, కుర్చీల పైన కూర్చోవాలి. కుర్చీల పైన నిలబడకూడదన్నా, కుర్చీల పైన కూర్చోవాలి. ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి. అందరూ కూర్చోవాలన్నా, కూర్చోవాలి. ఈరోజు ఈ 2 సచివాలయాలకు సంబంధించిన ఈ 10,000 జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకుముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు. మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 58 నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మనం ఇంతకుముందు చూడనట్టుగా, మన గ్రామాలలో ఇంతకుముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 2 సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా
ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్ళు ఉన్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్ళున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి బోండా ఉమాని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆయన ఆరోపించారు. బోండా ఉమా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించిన మాత్రాన ఏమీ జరిగిపోదన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని 32వ డివిజన్ అయోధ్యనగర్, రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాలలో స్థానిక డివిజన్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్ని, డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్ పాల్ తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. పర్యటనలో ప్రజల వద్దకు వెళ్తే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే 32వ డివిజన్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. బోండా ఉమాకు ప్రజల నుండి మద్దతు లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారన్నారు. బోండా ఉమా కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో సెక్టార్ 5 కానీ ఇతర వీధులన్నీ కూడా కాలనీ కూడా తిరగడం జరుగుతుంది. చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా చేశారు సుందర్పాల్ గారు. అదేవిధంగా స్థానిక నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోటస్ కానివ్వండి, ఈ డివిజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి అభివృద్ధి అలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పని స్థానిక ప్రజానికం అంతా కూడా మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కనీసం ఇక్కడ బోండవం అనే వ్యక్తి, అదే మైసూర్ బోండం అని చెప్తాం కదా, అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు, ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? నేను ఒకటి చెప్తున్నా, ఓటే సరిగ్గా అడగలేని వాడికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అడుగుతున్నాడా? ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పని చేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదో రోడ్లో 2-3 సందులో ఒక అరగంట, గంట, పావుగంట తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఏదో మీటింగ్స్ అని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరచుకుంటాను. టీడీపీ ఆఫీస్లో ఎవడు పెట్టాడు నేనైతే చూడలేదు, కానీ మాకు అందరూ సహకరిస్తారు, సహకరించబోంది ఏం లేదు.
ఇతనికి బోండోమాలాగా కులాలు మతాలపై అడ్డం పెట్టుకునే వ్యక్తిని కాదు, నేను గుర్తుపెట్టుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి తప్ప ఇటువంటి 4-5 పెయిడ్ వర్కర్స్తో మాట్లాడించిన మాత్రాన మాకేదేం ఊడేది లేదని మాత్రం మీకు తెలియపరచుకుంటాం. ఈ రోజునే 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజుని గడప తిరగడం జరిగింది. అలాగే సెక్టర్ 5 నందు ఈ రోజునే గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మీరు ఎలా ఉన్నా సరే డోర్ టు డోర్ వస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు. అలాగే రోడ్ల అభివృద్ధిలో కూడా ఈ రోజున 32వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికి కూడా కులాలు మతాలు పార్టీలు రంగులు చూడకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటే ఆయన ఉద్దేశంతోనే సంక్షేమమే ఒక కన్నుగా అలాగే అభివృద్ధి రెండో కన్నుగా భావించి ఈ రోజున మా డివిజన్ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అందరూ ఓర్చుకోలేక నానా మాటలు అంటున్నారు. ఈ రోజున 17 కోట్లతో ఈ రోజు 32వ డివిజన్ అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్క రోడ్డు కానీ కాలువ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసి చూపించాం. అలాగే ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి చేసే వాళ్ళకి మేము పట్టం కడతామండి మళ్ళీ అని చెప్పి అంటున్నారు. మల్లా విష్ణు గారు అలాగ ఉన్నప్పుడు 24/7 24 గంటలు కష్టపడి ప్రజల్లో ఉన్నారు. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా డోర్ టు డోర్ రోడ్లు క్యాంపెయిన్ చేయకుండా రోడ్ల మీద తిరగకుండా ప్రతి ఇంటింటికి గడపకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకున్నారు, ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. టీడీపీ వైసీపీ 2 బీజేపీ తొత్తులే. బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారని విమర్శలు గుప్పించారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. ఇలాంటి మోసాలను మనం గడప గడపకు చేర్చాలి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తాజాగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 9 గ్యారెంటీల కరపత్రం డోర్ స్టిక్కర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్స్ వచ్చాయని, ఇందులో బీఫామ్లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే దక్కుతాయన్నారు. టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళపై సర్వేలు చేసి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేస్తున్నామని, అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ కాదు, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే పార్టీ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడదామని కోరారు. మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు గ్యారెంటీల కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఇక్కడ టీడీపీ వైసీపీ 2 బీజేపీ తొత్తులే. బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారని చెప్పారు. హోదా 10 ఏళ్లు రావాలి, ఇవాల్టి వరకు హోదా ఊసేలేదు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. అయినా బాబు జగన్ ఇద్దరు దొందే అని ఆమె విమర్శించారు. చంద్రబాబు బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుని విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. జగన్ను ఏకంగా నిర్మలా సీతారామన్ మోడీకి దత్తపుత్రుడన్నారు. బాబు జగన్ కి ఓటేస్తే బీజేపీకే ఓటు అని అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. 1700లకు పైగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అప్లికేషన్లు వచ్చాయి. ఇది ఎవరు ఊహించలేదు. ఏ ఇతర పార్టీలు ఇన్ని అప్లికేషన్లు వస్తాయి అని ఎవరు ఊహించలేదు. 1700లకు పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లో బీఫామ్లు వచ్చేది ఎంతమందికి? అంతే కదా, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు. ఎంతమందికి వస్తాయి? 200 మందికే వస్తాయి. ఎంతమందికి రావు? సాధ్యం కాదు. కానీ టికెట్లు వచ్చినా రాకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయకపోతే
చరిత్ర మనల్ని క్షమించదు. టికెట్లు ఎవరికి వచ్చినా, ఏ అభ్యర్థికి వచ్చినా టికెట్లు ఎలా వస్తుంది అంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ మీద ఒక సర్వే జరిపి ఒపీనియన్స్ గ్యాదర్ చేసి ఆ ఒపీనియన్స్ని మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలామంది వేదిక మీద ఉన్నారు, వీళ్ళందరితో కూర్చొని ప్రతి అభ్యర్థి మీద ఒక డిస్కషన్ పెట్టి ఏ అభ్యర్థి ఎంత పని చేశాడు, ఏ అభ్యర్థి ఈ 5 ఏళ్ళు ఎంత పని చేశాడు, లేకపోతే కొత్త అభ్యర్థి అయితే ఆ బలం ఎంత, లేకపోతే మొన్న మనం లాంచ్ చేసిన యాప్ ఇందిరమ్మ అభియానం యాప్లో ఎంతమందిని రిజిస్టర్ చేశారు, ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ప్రతి ఒక్కరు డీసీసీ ప్రెసిడెంట్ అయితేనేమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరి ఒపీనియన్లు అందరినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయించబడ్డ వారు క్యాండిడేట్లు అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కాదు, అంటే ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా సెలక్షన్ జరిగింది. ఓటు అంటే ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిందనేదే భావన నుంచి బయటపడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమని గుర్తించి ప్రతి ఒక్కరూ విలువైన ఓటు వేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణం వద్ద శనివారం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సిపి కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తదితరులతో కలిసి ప్రారంభించి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఓటు వేయటం రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావనతో కొందరు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లపత్తితో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలతో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల పరిధిలోనూ వినూత్న ఓటర్ జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ వివరాలు, పోలింగ్ స్టేషన్ వివరాలు వంటివి తెలుసుకునేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో విజయవాడ అర్బన్ పరిధిలో సగటున 66% ఓటింగ్ నమోదైందని, దీన్ని 85% తీసుకెళ్లాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తమైన తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రలోభాలు లేని వాతావరణంలో ఎథికల్ ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు నమోదుకు వీలు కల్పించి ఫారం 6లను స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఓ మంచి కార్యక్రమం జరిగిందని, ఇందులో భాగస్వామ్యం కావటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఓటు చాలా అమూల్యమైనదని, ఎంతో మంది త్యాగాలు, ఎన్నో విప్లవాలు, పోరాటాల ఫలితంగా అత్యున్నత ప్రజాస్వామ్యం మనకు లభించిందని, దీన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ఇవన్నీ విశిష్ట అంశాలని పేర్కొన్నారు. జిల్లాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏఆర్, సివిల్, సిఆర్పీఎఫ్ తదితర విభాగాల సిబ్బంది భాగస్వాములవుతున్నారని వివరించారు. ఒత్తిడిని దరిచేరనీయకుండా సమిష్టిగా పనిచేసి జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేద్దామంటూ పోలీస్ కమిషనర్ రాణా పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో సహా ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మే 13న పోలింగ్ జరగనుందని, ఆ రోజు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునేలా ఓ మంచి ఆన్లైన్ అనుసంధాన కార్యక్రమానికి నాంది పలికినట్లు వెల్లడించారు. అర్బన్లో ఓటర్లను జాగృతం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్
స్వీప్ కార్యక్రమాల ద్వారా కృషి చేస్తున్నట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా నేను 2K రన్ను విజయవంతంగా పూర్తి చేశాను, తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటాను అంటూ ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ అధికారి యు శ్రీనివాసరావు, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ్, విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ సత్యవతి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్, సీఎంఓహెచ్ రత్నావళి, ఏసీపీ మోహన్ బాబు తదితరులతో పాటు విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఢిల్లీరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జేసీ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఒక స్వీప్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 2K వాక్. దీంట్లో భాగంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎవరైతే ఎలక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా చాలా పెద్ద సంఖ్యలో యువతి యువకులు, అదేవిధంగా ఈ పుర ప్రముఖులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, ఎక్కువ మంది యువత వచ్చి ఓటేయాలి అన్న నినాదంతో, అన్న ఉద్దేశంతో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మే 13న ఎక్కువ టర్న్అవుట్ ఉండడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా స్వప్నిల్ గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గర నుండి సుమారు ఒక 2 కిలోమీటర్స్ 2K రన్ అనేటువంటిది ఒక 2000 మెంబర్స్తో ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సిపి గారు అండ్ జేసీ గారు, కమిషనర్ గారు, ఇతర ఆర్ఓలు అందరూ కూడా అనేటువంటిది రావడం, తర్వాత అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, ఇట్స్ స్టూడెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, తర్వాత పోలీస్ అనేటువంటి అవ్వచ్చు, ఈవెన్ సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, అందరూ కూడా అనేటువంటి దీనికి అనేటువంటి రావడం. సో ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము, అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాము. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సో సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపితీని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము. దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్, మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్కి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో అనేటువంటి వారికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సార్ టోటల్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ డిస్ట్రిక్ట్లో? అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th ఏప్రిల్ వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. అండ్ 85+ ఎలక్టర్స్ అయితే ఒక 9,500 అనేటువంటి జిల్లాలో ఉన్నారు. స్వీప్ కింద ప్రోగ్రామ్ కింద మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అంబేద్కర్ స్వీప్ మనం అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టడం జరిగింది. ఇది 2K రన్, వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్, అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th of May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం.
ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే ఫామ్ 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్ మనం నో యువర్ పోలింగ్ స్టేషన్, అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పటికి ఒక ఓట్ హక్కు వచ్చింది, బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న కాయిస్ మనం మెయిన్ సెంటర్స్లో, విజయవాడలో మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ ఎపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అది ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. దీంట్లో మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రుల ద్వారా మన యంగ్ ఓటర్స్కి అలాగే ఆల్ ద సిటిజన్స్కి, విజయవాడ ఉన్న సిటిజన్స్కి ఈ ఓటింగ్ మీరు ఖచ్చితంగా మీరు ఓటింగ్కి రావాలి ఆ రోజుకి 13th మేకి. అదే మెసేజ్ మన ఓటర్స్కి మీడియా మిత్రుల ద్వారా కానీ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం కోఆప్షన్ మెంబర్ ముస్నూర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి వైసీపీకి ఓటు వేస్తానని చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. సీఎం జగన్ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చేస్తున్న మంచి పనులతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్న దమ్ము కేవలం వైసీపీ నేతలకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేక గద్దె అనురాధ విమర్శలు చేయడం దారుణమని చెప్పారు. మీరు చేసిన అభివృద్ధి సంక్షేమంపై సాక్ష్యాలు ఉంటే చర్చకు రావాలని ఆయన కోరారు. వాస్తవాలను ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ ని గెలిపించాలని, అవినాష్ తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 4వ డివిజన్కి సంబంధించి హరిజనవాడలో గుణదల ప్రాంతంలో దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీర గారు మహిళా కార్యకర్తలతో అలాగే పురుషులు అందరం కలిపి ప్రచార కార్యక్రమాన్ని చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ప్రజలే ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళే అవినాష్ బాబుని అక్కడ జగన్ బాబుని ఇద్దరిని గెలిపించుకోకపోతే ఈసారి మా జీవితాల్లో చాలా ఇబ్బందుల్లో పడతాయి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక్క పథకం కూడా అతను ఇవ్వలేడు. ఇచ్చిన అరాకొర ఇచ్చి అతను సరిపెడతాడు తప్ప అని ఆసక్తిని అంతగా చూపించడం లేదు. జగన్ విషయంలో కానీ అవినాష్ గారి విషయంలో కానీ ప్రజల చిత్తశుద్ధితో ఉన్నారు, చక్కటి అవగాహనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మా ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం గడప గడపకి ఇంటింటికి తిరుగుతూ ఆపసోపాలు పడుతూ ఓట్లు అడుగుతూ చాలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే అభ్యర్థి అనేవాళ్ళు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలంటే చాలా మర్యాదగా మన్ననగా మేము మంచి పనులు చేస్తాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మేము గతంలో ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకుని ఓట్లు అడగాలి. కానీ గద్దె రామ్మోహన్ గారికి కానీ గద్దె అనురాధ గారికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు చెప్పుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పుకోవడానికి పాపం వాళ్ళ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలే లేవు. అందుకని వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మేము చెప్తున్నాం. దేవినేని అవినాష్ గారు రౌడీయిజం చేస్తున్నాడు, గోండాలను పెంచి పోషిస్తున్నాడు, మనుషుల మీదకి వెళ్తున్నాడు, కొట్టిస్తున్నాడు, తిట్టిస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, దేవినేని అవినాష్ గారు ఎక్కడ ఎవరిని కొట్టించాడు? సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? తీసుకొని రండి, మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి. ఎవరు కనపడినా పార్టీలతో సంబంధం లేకుండా, కులాల మతాలతో సంబంధం లేకుండా, అంకుల్ మీరు వచ్చారా, ఆంటీ మీరు వచ్చారా, అన్న తమ్ముడు అక్క చెల్లి మీరు అందరూ బాగుండాలి, మీరు రండి, నా దగ్గరికి ఏమైనా పని ఉంటే చేయించుకోండి అని చాలా ఆప్యాయంగా పలకరిస్తా. ఇది నేను చెప్పక్కర్లేదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు మాతోటి. అతని ప్రవర్తన మీద చాలా మంచి అవగాహన ప్రజల మీద ఉంది అతనికి. మంచి తెలివిగల్లాడు, చక్కటి ప్రజల్ని చక్కగా వాళ్ళని ఎలా అభివృద్ధి వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయాలని అవగాహన ఉన్న వ్యక్తిని పట్టుకొని రౌడీలకు ఉండే అసత్య ప్రచారాలు చేస్తూ మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సంపాదించాలని చూస్తున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు నాగసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. ప్రతి ఏడాది మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అల్లా సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నిర్వాహకులు సుధాస్వామి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొని పలువురు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా సాయి మందిరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది లెనిన్ సెంటర్ సాయిబాబా మందిరం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం నందు అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మందిరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. తోటి వారికి తోచిన సహాయం చేయాలనేది రంజాన్ మాసం సారాంశమని అన్నారు. హిందూ ముస్లిం భాయిలా పండుగను జరుపుకుంటున్నారు. మందిర నిర్మాణం నాటి నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నాగా సాయిబాబా మందిరం సుధాస్వామి ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి అన్ని మతాలకి సంబంధించినటువంటి పండగల్ని ఘనంగా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి మందిరం నగరంలో ఏది అంటే అది నాగసాయిబాబా మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాగ మానసాదేవి. ఆ నాగమానసాదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే
అమ్మవారి దర్శనం సర్వ పాపహరణం. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా హరించబడతాయి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇట్లాంటిది ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ దినాన విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేస్తూ సేవ చేస్తూ మైనార్టీ సోదరులకు కూడా ఈ దేవాలయం కుల మత ప్రాంతాలకు అతీతంగా వారందరికీ కూడా మేలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాగసాయిబాబా మందిరంలో గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు ఆయన చేతుల మీదుగా అనేక సంవత్సరాలుగా కులాలకి మతాలకి అతీతంగా నాగసాయిబాబా మందిరాన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు అందరూ. అన్ని పండుగలను కూడా మేము హిందూ పండుగలు, ముస్లిం పండుగ కానీ క్రైస్తవులు అందరినీ షిర్డీ సాయిబాబా తత్వంలో అందరిని ఒకేలాగా ప్రేమించమన్న బోధనలు, ఆయన బోధనలకి అనుకూలంగా ఈ మందిరాన్ని మేము చేస్తున్నాము, పూజలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాబోయే రంజాన్ పండుగని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మందిరంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో పేదలు వారందరికి కూడా షిర్డీ సాయిబాబా ఏదైతే చెప్పారో ఆయన ఆలోచనలను, ఆయన బోధనలో ముందుకు నడుస్తూ ఈరోజు రంజాన్ తోప వాళ్ళందరికీ అందించడానికి మేమంతా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు ఈ రంజాన్ తోపాను ప్రారంభించి ముస్లిం మహిళలందరికీ అందజేశారు. వారికి కూడా రాబోయే కాలంలో బాబావారు ఆగమాన సాదేవ అమ్మవారు భగవంతుడు ఆయురారోగ్యాలని మా ఎమ్మెల్యే గారికి ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ జీవించాలని, ఆయన కూడా మా అందరి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. ఒక కులానికో మతానికో మా మల్లాది విష్ణు గారు అతీతుడు కాదు. ఆయన పిలిచిన వెంటనే స్పందిస్తారు. ఏదైనా కారణం చేత ఫోను ఇచ్చేయలేకపోయినా మరలా ఆయనే ఫోన్ చేసి విషయం ఏంటని కనుక్కుంటాడు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటమే కాక మా మందిరానికి కూడా ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని మేము మందిరం నిర్మాణం చేసిన కాడి నుంచి ప్రతి కార్యక్రమం ఆయన చేతుల మీదుగానే మేము విజయవంతం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇక్కడ ముస్లిం మహిళలందరికీ కూడాను, అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరికీ. రాబోయే ఉగాది కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఉగాది పండుగ రోజు కూడా ఇక్కడ భారీగా అన్న సమారాధనలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు, పల్లకీ సేవలు ఇవన్నీ కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహిస్తూ ఉన్నాము. రాబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని, మా విష్ణు గారి లాగే ఎప్పుడు మీరందరూ కూడా యాక్టివ్గా ఉండి ఈ మందిరానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం. మరి సాయిబాబా గారి కృపల వల్ల మేము మల్లాది విష్ణు గారికి, స్వామీజీ గారికి మా హృదయపూర్వకంగా సాయిబాబా గారి కృపలతో, ఆశీర్వాదాలతో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా హిందూ ముస్లిం మతభేదాలు లేకుండా చక్కగా మాకు స్వామీజీ గారు మరి ముస్లిమ్స్ తోఫా అనేది మాకు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము స్వామీజీ గారి ప్రసాదాన్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము ఏదో కలిగిన వరకు ఆయన ఇచ్చిన ప్రసాదం అనుకొని మేము ఆయన ఆశీర్వాదంతో మేము రంజాన్ చేసుకుంటున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్వామీజీ గారి దయ, కృప మాకు ఎంతో సంతోషంగా ఉండి సాయిబాబా గారి కృప ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మాకు, మా కుటుంబానికి, మా స్వామీజీ గారి కుటుంబానికి, ఆయన రక్త సంబంధికులకి అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి మోడీ ఆర్థిక విధానాలు ఇలాగే కొనసాగితే దేశంలో సంక్షోభం ఏర్పడుతుందని, ప్రభుత్వం మారకపోతే ప్రజాస్వామ్యంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. నేటి భారతదేశంలో ఉద్యోగం పొందడం అత్యంత కష్టతరమైందని సిఎస్డిఎస్ నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. ఆల్ ఇండియా
ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యాన సంక్షోభంలో నవభారతం ఆర్థిక రాజకీయ పరిణామాలు అనే అంశంపై బాలోత్సవ్ భవన్లో జరిగిన సెమినార్లో ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ రావు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పార్లమెంట్ సాక్షిగా ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేస్తారని, ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న ఘటనలు రాష్ట్రంలోకి ప్రతి గ్రామంలోకి వస్తాయని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో వచ్చే ఎన్నికలు ఆఖరివి కాకుండా ఉండాలంటే బీజేపీని ఓడించాలని ఆయన కోరారు. స్వాతంత్ర ఉద్యమంలో నూలుపోగంత పాత్ర లేని వారు నేడు దేశభక్తులమని చెప్పుకుంటూ మార్కెట్ చేసుకుంటున్నారని, నవభారతదేశంలో ఇదొక కొత్త లక్షణమని అన్నారు. ఇటీవల 35,000 ఉద్యోగులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, దీన్ని బట్టి సంక్షోభం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. గతి లేక కుటుంబాలను పోషించుకునేందుకు యుద్ధాలు జరుగుతున్న ఇజ్రాయిల్, ఉక్రెయిన్ సైతం వెళ్లి ప్రాణాంతక పనులు చేసేందుకు యువత సిద్ధపడుతున్నారని, సంక్షోభం తీవ్రతకు ఇది అద్దం పడుతుందని తెలిపారు. నిరుద్యోగం గురించి ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వటం లేదని తెలిపారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, ఆహార ద్రవ్యోల్బణం సగటున 20% చేరిందని, ఆదాయాలు లేక బతకలేని పరిస్థితుల్లో కుటుంబాలు కూలిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, పలువురు సీనియర్ నాయకులు, సుంకర రాజేంద్ర ప్రసాద్, చలసాని అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు నేను ప్రచురించినటువంటి వ్యాసాలు, ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా రాసినటువంటివి అన్నీ కలిపి ఒక పుస్తకంగా తీసుకొద్దాము అని సంకల్పించి 4-5 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రచురణకర్తలతో మాట్లాడాను. చెప్పాను ఇలా నా దగ్గర పుస్తకం ఉంది, మీరు వేసుకుంటారా అని. ఓ వేసుకుంటా ఉన్నారు. అయితే మామూలుగా ఏమవుతుందంటేనండి, ముందు కొన్ని శాంపిల్స్ పంపమంటారు, కొన్ని పేజీలు పంపమంటారు. ఒకసారి చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని పంపించాను. అంత ఉత్సాహం చూపించినటువంటి వారు ఒక్కసారిగా మాట్లాడడం మానేశారు. నాకు కొంచెం పట్టుదల ఎక్కువ. నేను మెయిల్ మీద మెయిల్ పెడుతూ ఉన్నాను, సమాధానం లేదు. అయినా కూడా మెయిల్ మీద మెయిల్ పెడుతూనే ఉన్నాను. చివరికి ఏమనుకున్నారు, వీడు వదిలేడు లేడని నాకు మెయిల్ ఇచ్చారు. ఏమన్నారంటే, పరకాల గారు ఇది వేస్తామండి, కానీ కొంచెం మాకు సమయం కావాలి, మీరు ఏమన్నా తొందరలో ఉన్నారా అని అడిగారు లక్ష్మణరావు గారు. నేను తొందర ఏం లేదండి, పర్వాలేదు అన్నాను. తొందర లేదు కానీ ఎన్నాళ్ళు పట్టొచ్చండి అన్నా. అంటే మాకు పైప్ లైన్లో చాలా ఉన్నాయండి. ఇది ఎప్పుడండి, 23 బిగినింగ్, 24 వరకు ఆగుతారా అని అడిగారు. 24 ఎప్పుడండి అన్నారు. 24 జూలై ఆగస్టు అనుకుందామండి అన్నారు. నాకు అప్పుడు ఏదో తట్టిందండి. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన దాంట్లో పెద్ద ఒరిజినాలిటీ ఏం లేదండి. వాడు ఇదే మాట మాట్లాడారు. నేను ఆగలను కానీ అన్నాళ్ళు ఆగలేనండి అన్నాను. సరే సాహసించి ఒకరు ముందుకు వచ్చారు, వేశారు పుస్తకం. నిరుద్యోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ఉద్యోగుల పేరుతో యువతను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు.
నేడు విజయవాడ 62వ డివిజన్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. సిపిఎం నేత బాబురావు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా నగరానికి ఏ ఒక్క పరిశ్రమను ప్రజాప్రతినిధులు తీసుకురాలేదని అన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు నిరుద్యోగులు, యువకులు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నేతలు పాల్గొన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది, పట్టించుకునే దిక్కు లేదు. మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మధ్య గుంటూరులో 3 చనిపోయారు మురుగునీళ్ళ వల్ల. అయినా వాళ్ళు కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉన్నారు. నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు 40 రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు 200 రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు. నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ అని 100 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది. దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది. మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. దోమలు చెండాడుకు తింటున్నాయి. ఇంకో వైపున పట్టించుకునే నాదుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు. విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలీదు. మరి ఈ ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు. మంచినీళ్ళు మాత్రం దొరకట్లా, మందు మాత్రం 24 గంటలు సప్లై ఇస్తున్నారు. ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు, పాయకాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చినా నీళ్ళు ఇవ్వటం చేతకాని ప్రభుత్వంలాగా మారిపోయింది. మరి ఇంతకంటే నీళ్ళే ఇవ్వలేని ప్రభుత్వం రేపు అవి ఉద్ధరిస్తాం, ఈ ఉద్ధరిస్తాం ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయింది. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టట్లా. ఎన్నికల్లో ఓట్లు వేయండి, కుక్కర్లు ఇస్తాం, కుక్కర్లు అవసరం నీళ్ళు ఇవ్వండి చాలు జనానికి. మరి ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి చేతకాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు. నగరంలో ప్రజలకి ఈరోజు ఒకటే, ఈరోజు కాదు ఇది, సంక్రాంతి దగ్గర నుంచి 2 నెలల నుండి అవస్థలు పడతా ఉన్నారు జనం. ధర్నాలు చేసినా పట్టించుకునేటువంటి దిక్కు లేదు. విజయవాడలో కృష్ణానది పక్కనే నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? అందుకే వీటి మీద అడగాలి, మాట్లాడాలంటే విజయవాడలో కమ్యూనిస్టులు ఉండాలి. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం గెలవాలి. ప్రజలను, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. తాగటానికి నీళ్ళు ఇవ్వండి, దీని మీద ఆందోళన చేస్తాం. ప్రజలకి నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుల్ని నిలదీస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలని గద్దె దించి, అటు బీజేపీ అయినా ఇటు వైసీపీ అయినా, ఆ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం అయినా వాళ్ళని గద్దె దించి ఈరోజు మన సమస్యల మీద పోరాడాలి. ప్రకాష్ నగర్ పాయకాపురం 62 డివిజన్. మాకు ఈ సంధికి అసలు వాటర్ బాగా రావట్లేదు. వచ్చినవి ఉప్పు నీళ్ళు మధ్యాహ్నం పూట వస్తున్నాయి, మేము ఆడుకునే టైంలో రావట్లేదు. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు. మా వాటర్ మీరు కూడా తాగి చూసి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. చెప్పామండి, వచ్చి అక్కడ తవ్వారో మంచినీళ్ళు వస్తాయి మీకు అన్నారు. అసలు ఈ రోజు అసలు ఎగ్గి రాల, తవ్వినాక అసలు రావట్లేదు. అదేమంటే మేము 4 సార్లు చూస్తున్నామమ్మా మీకోసమేనంటున్నారు, కానీ మాకు అసలు రావట్లేదు. మాకు ఈరోజు అసలు ఏ నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, మంచి నీళ్ళు లేవు. చంటి పిల్లలు ఉన్నారు, దోమలు, డ్రైనేజీలు బాగోలా. ఏది చెప్పినా చేస్తామంటున్నారు, అంతేగాని ఏది చేయట్లే. మాకు అది ఒకటి చేస్తే చాలు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా పలు క్రైస్తవ సంఘాలను సమైక్యపరిచి యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుత్తరాలను సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య ఎక్యుమెనికల్ మహోద్యమమైన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని క్యాథలికల్ చర్చ్ బిషప్ తెలకతోటి రాజారావు తెలిపారు. మానవాళి శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు అనుసరించిన బోధనలు ప్రతి ఒక్కరూ శాంతి కోసం అనుసరించాలని కోరారు. పవిత్రమైన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నగరంలోని క్యాథలిక్ చర్చ్ వద్ద నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని బిషప్ తెలకతోటి రాజారావు
పలువురు బిషప్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సంఘాల ప్రముఖులు, క్రైస్తవ సోదరులు కాకడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు మాట్లాడుతూ, నగరంలో ఉన్న అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ మోటార్ సైకిళ్లు, కార్లు మొదలగు వాహనాలపై వెళ్తూ జెండాలను ఊపుతూ క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పునరుద్ధరణ అయ్యానను సంతోషంతో ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పారు. శిలువ పండుగను నగరంలో ఎంతో ఘనంగా క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే నిర్వహించుకున్నారని చెప్పారు. దేవుని పవిత్ర మనసుతో నమ్మిన వారు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. మానవాళి శ్రేయస్ కోసమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. సోదరి సోదరులందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు చేర్చి ఉన్నాము. మరి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని క్రైస్తవ ఐక్యతను తెలియజేస్తూ క్రైస్తవులందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుచున్నారని చెప్పి ఏక మనసుతో ఏక ఆత్మతో తెలియజేయడానికి మరి యొక్క రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమము అనేక సంవత్సరాల నుండి కూడా ఇది జరుగుతున్న విధానము విజయవాడ నగర వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నిన్నటి దినాన శిలువ మీద మరణించి మరి చివరి మాట చెప్పిన తరువాత ఆ తెర అడ్డు తెర చిరిగిపోయిన తదుపరి యేసు ప్రభువు దానిలోనికి ప్రవేశించి తద్వారా నీవు నేను మనమందరము కూడా ప్రవేశించడానికి మార్గమును సరళము చేసినటువంటి యేసుకు ఎల్లప్పుడూ కూడా మనము యేసుకు విధేయులముగా మనము జీవించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. అదేవిధముగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరూ కూడా ఐక్యతతో ఈ యొక్క రన్ ఫర్ జీసస్లో పాలు పంచుకొనుచుండగా అనేక మంది సాక్షులుగా నిలబడడానికి అనేక మంది సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన కృపా మార్గాన్ని దయచేయులాగున పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకందరికీ తోడయ్యుండును గాక. రోజులుగా క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థనతో అలాగే ఉపవాసాలతో ఈ ఉత్థాన పండుగ సిద్ధం అవుతున్నారు. నిన్న పెద్ద పండుగ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే సిలువ పండుగ. ఆ తరువాత ఈరోజు మాకు హోలీ సాటర్డే, రేపు ఉత్థాన పండుగ ఉంటుంది. ఉత్థాన పండుగ అంటే క్రీస్తు మరణం మీద సాధించిన విజయం. ఆ విజయం ప్రభు నుంచి వస్తుంది కాబట్టి ఆ విజయాన్ని అందరితో పంచుకోవడానికి వెళుతున్నాం ఈరోజు.
ఎవరికైనా సరే ఎటువంటి భయం అవసరం లేదు. దేవుడిని నమ్మితే చాలు వాళ్ళకి విజయం చేకూరుతుంది. కాబట్టి ఆ విజయాన్ని మనం పొందాలని, ఎటువంటి భయం లేకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలని, అందరూ సంతోషంతో ఉండాలని, సమసమాజాన్ని స్థాపించాలని, ఎక్కడా ఎటువంటి అవకతవకలు లేకోకుండా అన్ని చోట్ల మన దేశం అభివృద్ధి చెందాలని ఈరోజు అందరికీ ముఖ్యంగా శుభాలు తెలుపుతూ, ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ వాళ్లకు క్రీస్తు విజయాన్ని పంచుకోవడానికి మేము ఈరోజు వెళుతున్నాం. ఇది FTC తరపున చేస్తున్నామంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్, అంటే అన్ని క్రైస్తవ సంఘాలు, విజయవాడలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు వచ్చి అన్నదమ్ముల్లాగా అక్క చెల్లులాగా కూర్చొని అందరూ ఒకేసారి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఒక మంచి ప్లాట్ఫామ్. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరీమణి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీ హయాంలోనే జరిగాయని, ప్రజలు తమకు మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని, దేవినేని అవినాష్ పడిన కష్టంతోనే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయాణికుల రద్దీ మేరకు విశాఖపట్నం, కర్నూలు సిటీ మధ్య విజయవాడ మీదుగా నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 08585 USKP KRNT మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు, ప్రతి మంగళవారం 08586 KRNT USKP నడిచే రైలును ఏప్రిల్ 3 నుంచి జూన్ 26 వరకు ప్రతి బుధవారం నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లో ఆగుతాయన్నారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనకు అనుమతి లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనుమతి లేకుండా నిరసన చేస్తే అరెస్టులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. వెలగలేరు గ్రామానికి చెందిన ఎర్రగుంట చిన్న గురవయ్య అనే వ్యక్తి రాడ్ బ్యాండింగ్ పనులు చేసేందుకు విజయవాడలోని నిడమానూరుకి వెళ్లాడు. అర్ధరాత్రి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గురవయ్యకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అధికారులు స్పందించి మృతుని కుటుంబ సభ్యులు తగు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒక్కసారి వైసీపీకి ఓటు వేస్తే 2 దశాబ్దాలు రాష్ట్రం వెనక్కిపోయిందని, జగన్ కు మరోసారి ఓటేస్తే శతాబ్దం వెనుకపోతుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ, జగన్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు పక్కదారి పట్టించడం వల్ల రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఎడార్లా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ మాఫియాకు అడ్డగా మారిందని ఎద్దేవా చేశారు. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రసంగాల్లో, ఎన్నికల ప్రసంగాల్లో మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడికి ప్రజల దగ్గరికి, ప్రజల ముందుకు వచ్చారండి. ఆయన యొక్క వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతా ఉంది. పదే పదే విశ్వసనీయత, విశ్వాసం, ఇటువంటి పదాలు ఆయన వాడుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో చూస్తా ఉన్నాం ఆయన యొక్క పాలన తీరు కానీ, ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ, ఈ అరాచక విధ్వంస పాలన ఏదైతే రాష్ట్రంలో జరిగిందో ఒకసారి మనం గమనించినట్లయితే స్పష్టంగా వచ్చారండి. ఆయన యొక్క విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయత మనకి అర్థమవుతుంది. విశ్వాసం, ఇటువంటి ఇచ్చినటువంటి హామీల దగ్గర నుంచి గడిచిన 5 చేస్తున్నటువంటి అరాచక విధ్వంసాల వరకు మనం కనుక గమనిస్తే, ఈ యొక్క ప్రపంచంలోనే విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఓటేస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుల మతాలకు అతీతంగా వైసీపీ పాలన కొనసాగుతుందన్న సీఎం జగన్. లంచాలకి తావు లేకుండా పాలన చేస్తున్నామని వెల్లడి. ఆర్యవైశ్యులంతా వైసీపీతోనే ఉన్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజం. టీడీపీ, వైసీపీలు 2 బీజేపీ తొత్తులేనని మండిపడ్డ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ప్రజలు వాస్తవాలను గమనించి కాంగ్రెస్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప ఆయుధం ఓటు అన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఎంతో మంది పోరాట త్యాగాల ఫలితం వలన ఓటు వచ్చిందన్న విషయం గ్రహించాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.